అబ్బాయి అల్లు అర్జున్ ఉన్నాడే మహర్జాతకుడు అని నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను. ఏ రోజు? ఇతను మొట్టమొదటి సినిమా గంగోత్రి అని పెట్టి చేసినప్పుడే ఇతను సక్సెస్ మూట కట్టుకున్నాడని నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే గంగోత్రి కానీ బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాలు చూసి రావటం, అక్కడ షూటింగ్ చేయడం సామాన్యమైన జాతకం కలిగిన వాళ్ళకి దక్కేటువంటి అదృష్టం కాదది. అందుకనే చెప్తున్నాను ఇతను మహర్జాతకుడు అని. అవునండి, దయసముద్ర కూడా ఆ ప్రదేశాల్లోనే షూట్ చేశారు. అల్లు అర్జున్కి ఆ ప్రదేశాలకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఆ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే పడదాయే. ఎందుకంటే ఈ అమ్మాయికి దేవుళ్ళంటే పడదాయే. మరి ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే పడుతుందా? పడదు. ఎందుకంటే మనవాడికి దైవభక్తి చాలా ఎక్కువాయే. దానితో ఉత్తర దక్షిణాలు లాంటి వీళ్ళిద్దరూ ఈ 2.5 గంటల సినిమాలోనే కలుస్తారా అని కదేనయ్యా నీ సందేహం? చెప్తాను. ఇక్కడితో ఆపేస్తే ఒక్క తలతోనే పోతే, తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ద స్టోరీ బద్రీనాథ్ చేసేటువంటి పనుల వల్ల, బద్రీనాథ్ చేసే గుడ్ థింగ్స్ వల్ల ఈ నాస్తికురాలు కాస్త ఆస్తికురాలుగా మారిపోతుందన్నమాట. అంటే మన బద్రీనాథ్ మీద ఫుల్ ఫిదా అయిపోతుంది. తమన్నా నాస్తికురాలైనంత మాత్రాన ఆమె మనసులో ప్రేమ పుట్టకూడదా? ఆమె ఎవరిని ప్రేమించకూడదా? అల్లు అర్జున్ నచ్చుంటాడు, అందుకే ప్రేమించింది. తపా ఈ బద్రీనాథే నా నాథులాగా వచ్చేలాగా చెయ్యి స్వామి అని దండం పెట్టుకునేంత స్టేజ్. ఇదంతా కూడాను అతని ప్రమేయం ఏం ఉండదమ్మా. ఎందుకంటే అతను తన 8 hours షిఫ్ట్ ఏదో చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి 1 way లవ్ ఇది? ఇది ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. కొట్టు. ఇక్కడే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఆ అమ్మాయి నాస్తికురాలుగా మనకు పరిచయం అయిందా? ఉన్న బలంగా దేవుడి మీద భక్తి పెరిగిపోయింది. అది కూడా తన స్వార్థమే. దేవుడా గివ్ అండ్ టేక్, నేను నిన్ను పూజిస్తాను, ఆ బద్రీనాథే నా మొగుడుగా చేసేసే దేవుడా అని చెప్పి. ఇదెక్కడ న్యాయము? నో. ఈ అమ్మాయి క్యారెక్టర్ డిజైనింగ్ కూడా అంత సాలిడ్గా జరగలేదని నా ఫీలింగ్. అదర్రా కొట్టండి. నేను గుడిలో గంట కొట్టేవాడినే కానీ కొట్టేవాడిని కాదు. ఇప్పుడు బద్రీ అన్న ఇష్టమే, ఆ బద్రీనాథ్ అన్న ఇష్టమే. తక్షశిల అంటే ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాలో ప్రకాష్ రాజ్ ఆశ్రమం ఉంటుందా? మరి ప్రకాష్ రాజ్ మాత్రం నాలాగా ఎన్నేళ్లను రిటైర్మెంట్ తీసుకోకుండా బరువు బాధ్యతల్ని భుజాల మీద మోసుకొని తిరుగుతాడు. కాబట్టి తను రిటైర్ అవ్వాలనుకుంటాడు. తను రిటైర్ అయిన అనంతరం ఆ బరువు బాధ్యతల్ని బద్రీనాథ్కి అప్పచెప్పాలనుకుంటాడు. ఇక్కడే ఒక చిన్న లిటికేషన్ ఉందన్నమాట. అరే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది పెద్దమ్మా, చెప్పు. ఆ తక్షశిల బరువు బాధ్యతల్ని తీసుకునేవాడు పెళ్లి చేసుకోకూడదు, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి. పాపం ఎంత క్షేత్రరక్షకుడైనా అతను కూడా ఒక యువకుడు, ఒక కుర్రాడు, అతనికి ఒక హృదయం ఉంటుంది, అతనికి కూడా ప్రేమించాలని ఉంటుంది. మరీ అంత కట్టడి చేస్తే ఎలాగా? దైవ చింతనలోనే శేష జీవితాన్ని గడిపేయాలి. ఓహో అలా మడత పెట్టారా? మనవాడు కూడా కొట్టేస్తాడు. ఇక చూసుకోండర్రా, ఒక పక్కన గురువు గారికి ఇచ్చిన మాట, ఇంకో పక్కన మన తమన్నా మొక్కు. మన ప్రకాష్ రాజు మంచి మెలిగే పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ను తమన్నాని పెళ్లి చేసుకుంటే సరిపోతుందా? 2 bedroom ఫ్లాట్ కొనాలి. 2 bedroom ఫ్లాట్ కొంటే సరిపోతుందా? మళ్ళీ పిల్లల్ని కనాలి. పిల్లల్ని కంటే సరిపోతుందా? వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేయాలి. ఇప్పుడు ఎంతమంది ఉద్యోగాలు చేయట్లేదు పెళ్లి చేసుకొని, అలాగే అల్లు అర్జున్ కూడా చేస్తాడు. మీరు చేసుకోలేదా? అబ్బా మీరు ఊరుకోండి నాస్తికురాలు గారు, ఆవిడ చెప్పనివ్వండి. అక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ పడిపోతుంది. అదా ట్విస్ట్. కొట్టండి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మొట్టమొదట ఈ భూమి మీద పాదం మోపిన పుణ్యస్థలం. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రం పుట్టిన పుణ్యక్షేత్రం. 40 కోట్ల కథలో అంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకుంటున్నారర్రా? అందులోనూ వివి వినాయక్ గారి హ్యాండ్ ఉండగా? లేదర్రా, ఇక్కడే నేను మీకు విలన్ని పరిచయం చేయబోతున్నాను. అదిగో చూడండి, కెల్లీ డార్జ్. ఇతనే మన విలన్. ఇతను మాత్రమే విలను అనుకొని ఫిక్స్ అవ్వకండి. ఇంకా ఒక సబ్ విలన్ ఉన్నారు. అదిగో అశ్విని కాల్సేకర్. ఈవిడే మన సబ్ విలన్. వీళ్ళిద్దరు విలన్లు అనుకొని ఫిక్స్ అవ్వద్దు. వీళ్ళు ఇద్దరు మొగుడు పెళ్ళాలన్నమాట. అంటే కపుల్ విలనిజము. వీళ్ళిద్దరికీ కలిసి ఒక కొడుకు పుడతాడు. వాడు ఒక రాక్షసుడు. అంటే ఫ్యామిలీ ప్యాకేజ్ విలనిజం అనమాట. అదే ఇందాకటి నుంచి అనుకుంటూ ఉన్నాను, ఏంటా కథలో విలన్లు కరువయ్యారా అని.
ఈ విలనిజం అంతా కూడాను వీళ్ళు ఎవరి మీద చేస్తూ ఉంటారు? మన తమన్నా మీద. ఆ అలకనందకిను ఆడవిలన్కి రిలేషన్ ఏమైనా ఉంటుందా? ఆ అశ్విని కాల్సేకర్ మేనత్త అవుతుందన్నమాట. మరి ఆ మేనత్త ఎలాగైనా సరే తమన్నాని తన రాక్షస కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని రాక్షస ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తమన్నాకి ససేమిరా ఇష్టం ఉండదు. ఈ కెల్లీ డార్జ్ అనే విలన్ ఉన్నాడా, అదే ముసలిది ఇప్పుడే చెప్పిందే, అతను ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా నేను శాసిస్తున్నాను అని చెప్తూ ఉంటాడా? ఎక్కడ పడితే అక్కడ హెలికాప్టర్ వేసుకొని వాలిపోతూ ఉంటాడా? అతను ఎలా శాసిస్తున్నాడు ఏంటి అన్న విషయంలో క్లారిటీ కాస్తంత లోపించింది. ఐ మీన్ ఇతని క్యారెక్టర్ని కూడా ఇంకొంచెం సాలిడ్గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. బావు ఈ విలన్ కుంకాయలు ఉన్నారు చూశారు, వాళ్ళు సైలెంట్గా ఉండరు, వెధవలు ఏదో ఒక వెధవ పని చేస్తూనే ఉంటారు. మరి దేవుడు డైరెక్ట్గా వాళ్ళకి శిక్ష వేయరు నాయనా, వాళ్ళకి హీరోల చేత శిక్ష పడేలాగా చేస్తారు. అదే జరిగింది అనుకుంటాను ఇందులో. కదూ? మీరు పంతులు గారా తుంపర్లు గారా?